Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. AP and TS స్టూడెంట్స్ సిఎస్సి సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి అడుగు పెడుతున్నారు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ మాత్రం మీకు ఇంచుమించు అటు ఏపీకి టీఎస్కి సేమ్గానే ఉంటుంది. మారితే సిలబస్ మారుతుంది. ఎలాగైతే ఇంటర్మీడియట్లో మీకు 1A 1B 2A 2B అటు ఏపీకి అండ్ టీఎస్కి సేమ్గా ఉన్నాయి కదా, మారితే కొంచెం సిలబస్ మారాలి కానీ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి కదా, అలానే ఇది కూడా అంతే. 99% సేమ్ సబ్జెక్ట్స్, సిలబస్ మాత్రంకి 80% 90% సేమ్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను సిఎస్ఈ చూపిస్తున్నాను, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూపిస్తున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఇంట్రెస్ట్ బట్టి కింద మీరు మెన్షన్ చేయండి మాకు ఏది కావాలో. సో అది మెన్షన్ చేస్తే ఎక్కువ దేనికి పడుతుందో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఓకే, ఖచ్చితంగా మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇప్పుడు మాట్లాడే ఇది చాలా మీకు హెల్ప్ అయ్యే వీడియో, లైక్ చేయండి. ఓకే, మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ ఫస్ట్ మీకు ఉండే సబ్జెక్ట్. దీంట్లో ఈ మ్యాట్రిసెస్ మీకు పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మా తరఫు నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కాకుండా ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము బీటెక్ వీడియో సంబంధించి. కావాలంటే ఇప్పుడు ఒకసారి సెర్చ్ చేయండి, కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఇది పర్వాలేదు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మాత్రం చాలా కేర్ఫుల్, చాలామంది ఫెయిల్ అయిపోతారు. బీటెక్లో 80% దీంట్లోనే ఫెయిల్ అయిపోతారు. సి లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సి లాంగ్వేజ్. దీనికి సంబంధించిన వీడియోస్, బేసిక్ వీడియోస్ నేను ఆల్రెడీ తీసాను, అప్లోడ్ చేశాను. కావాలంటే ఒక్కసారి చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను స్టూడెంట్స్. నెక్స్ట్ బీఈఈ, ఇది ఈసీ స్టూడెంట్స్ వాళ్ళ కోసం, మీకు కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి వాళ్ళ సబ్జెక్ట్ మీకు పెట్టారు. రైట్, నెక్స్ట్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇది ఈజీ సబ్జెక్ట్, నథింగ్ టు వరీ. ఓకే, మిగతావి నెక్స్ట్ ఎలిమెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, ల్యాబొరేటరీ, ఇది కూడా అంటే కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ సి లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్. సో దీని టఫ్నెస్ ఎలా తెలుస్తుంది అంటే మీకు క్రెడిట్స్ రూపంలో తెలుస్తుంది. ఓకే, చూడండి క్రెడిట్స్ ఇస్తారు, చూడండి ఇవి సబ్జెక్ట్స్ క్రెడిట్స్ ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఇవన్నీ 3 అంటే టఫ్ అన్నట్టు, ఈ 2 అంటే ఏంటంటే యావరేజ్ అన్నట్టు, 1 అంటే ఈజీ అన్నట్టు. ఓకే, సో ఇవి క్రెడిట్స్ రూపంలో ఉంటుంది. ఈ కింద వచ్చేసేమో మీకు ప్రాక్టికల్ సంబంధించిన క్రెడిట్స్. ఇంకా చూడండి ప్రాక్టికల్ సంబంధించిన క్రెడిట్స్ కింద ఇచ్చాడు. ఓవరాల్గా అన్ని క్రెడిట్స్ ఇక్కడ ఇస్తారు. క్రెడిట్స్ అంటే రేపొద్దున మీరు ఏదో ఒక సబ్జెక్ట్ మీరు హ్యాండిల్ చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోతున్నారు, మా వల్ల కాదు, 4 years అయిపోయిన తర్వాత ఎక్సెప్షన్ పెట్టుకుంటే మీకు ఎక్సెప్షన్ వస్తుంది. ఎలాగంటే ఈ క్రెడిట్స్ బేట్స్ మీదే ఇస్తారు ఎక్సెప్షన్ అనేది, అందుకే ఈ క్రెడిట్స్. సో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అందరికీ ఇదే క్రెడిట్స్ ఇస్తారు. మినిమం పాస్ అవుతే ఇంతే, ఎక్కువ వచ్చినా ఇంతే క్రెడిట్స్ ఉంటాయి. ఓకే, క్రెడిట్స్ అనేవి మీ యొక్క టఫ్నెస్ అంటే సబ్జెక్ట్ ఒక టఫ్నెస్ కోసం రిసెంబలింగ్గా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్, ఎందుకంటే పైన మ్యాథ్స్ పోల్చుకుంటే ఇది కొంచెం టఫ్ ఉంటుంది, కానీ పాస్ అవడానికి మాత్రంకి వెక్టార్స్ క్యాల్కులస్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పోల్చుకుంటే ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంజనీరింగ్ వర్క్షాప్ అండ్ ఇంగ్లీష్ ఫర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్, ఈజీగా పాస్ అయిపోవచ్చు, స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ సర్క్యూట్స్ మాత్రం కొంచెం టఫే, ఎలక్ట్రికల్ సర్క్యూట్ డివైస్ ఉంటుంది, ఇది కొంచెం టఫే. నెక్స్ట్ ఫిజిక్స్ సంబంధించిన ల్యాబ్, పైథాన్ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది, ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుంది, ఐటీ వర్క్షాప్ ఉంటుంది. ఓకే, ఇది టఫా ఈజీయా చాలా సింపుల్ అనేది ఇక్కడ మీకు క్రెడిట్స్ బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి 3 క్రెడిట్స్ టఫ్ అన్నట్టు, 2 క్రెడిట్స్ యావరేజ్ అన్నట్టు. పైథాన్ అయితే ఈజీ మీరు హ్యాండిల్ చేయొచ్చు. మా ఛానల్ నుంచి కూడా పైథాన్ అనేది రిలీజ్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోస్ చూసుకొని. కావాలంటే ల్యాబ్ చూసుకుంటే మాత్రానికి చూడండి 3 క్రెడిట్స్ ఉంది, అంటే దీని టఫ్నెస్ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పైథాన్ ప్రాక్టికల్ సంబంధించి 2 క్రెడిట్స్ అండ్ ఇంగ్లీష్ ల్యాబ్ 2 క్రెడిట్స్, ఐటీ వర్క్షాప్ 2 క్రెడిట్స్. ఇలా మీ ఫస్ట్ ఇయర్ అనేది ముగుస్తారు స్టూడెంట్స్. ఓకే, సో ఇది సిఎస్సి సంబంధించిన ఫస్ట్ ఇయర్ మీకు ఎలా ఉంటుంది ఏంటో నేను చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.